సంక్రాంతి సెలవులు రావడంతో పిల్లలతో కలిసి పండుగ జరుపుకునేందుకు సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. వాహనాలతో విజయవాడ హైవేపై రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద రద్దీ పెరిగింది. హైవేలపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాకిడిని తట్టుకునేందుకు టోల్ ప్లాజా అధికారులు అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అయినా ట్రాఫిక్ సమస్య తప్పడం లేదు. మరో 2 రోజులు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ కొనసాగే అవకాశం ఉంది. 2 రోజుల నుంచి ప్రారంభమైన సంక్రాంతి హడావుడి వీకెండ్ కావడంతో మరింత పెరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోయాయి. ఎక్కడ చూసినా పల్లెబాట పట్టిన వారి వాహనాలే కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా కీసర టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినా రద్దీ బాగా ఉండటంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి నుమాన్ వివరిస్తారు. సంక్రాంతి సెలవులతో నగర ప్రజలు పల్లెబాట పట్టారు. సంక్రాంతి సెలవుల దృష్ట్యా అందరూ కూడా సొంతూళ్లకు వెళ్ళాలి, అక్కడే పండుగ జరుపుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అటు రైల్వే స్టేషన్స్ లో కానీ ఇక్కడ బస్ స్టేషన్స్ లో కానీ సర్కస్ ఫీట్లు చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జేబీఎస్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ ప్రాంగణం అంతా కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ప్రాంగణం అంతా కూడా స్పెషల్ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక్క రోజు మాత్రమే దాదాపు 1500 స్పెషల్ బస్సులను అటు ఎంజీబీఎస్ కానివ్వండి ఇటు జేబీఎస్ కానీ 2 ప్రాంతాల నుంచి దాదాపు 1500 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్టు చెప్పడం జరిగింది. స్పెషల్ బస్సెస్ అంటే అవి ఏ రేంజ్ లో ఉంటాయి అని ఊహించుకునే వారికి మాత్రం కాస్త నిరాశ తప్పదని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఎక్స్ప్రెస్ ఇవి చూసుకున్నట్లయితే మామూలుగా ఆర్డినరీ బస్సులని స్పెషల్ బస్సుగా కేటాయించడం జరిగింది. వాటి రేటే దాదాపు సామాన్య రోజుల్లో మామూలు రోజుల్లో ఉండాల్సిన రేటు కంటే కూడా దాదాపు 50% అదనంగా ఉండడంతో ప్రయాణికులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? మేము హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఏంటి స్పెషల్ బస్సా మీరు? ఏంటి దేనికి వెళ్ళేది? మేము సిద్దిపేటకి వెళ్ళాలండి. ఓకే, కానీ హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాము. అన్ని బస్సులు అక్కడనే ఫుల్ అయ్యి వస్తున్నాయి, బస్ స్టాప్ కూడా రావట్లేదు. బస్ స్టాప్ రావకముందే అన్ని బస్సులు ఫుల్ అవుతున్నాయి. నేను వెళ్ళి ట్యాక్సీ కూడా చూశాను, కానీ ట్యాక్సీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. 500 అడుగుతున్నారు ఒక్క సీట్కి. మీరు ఎక్కడికి వెళ్ళారమ్మా? సేమ్ బ్రదర్ అండ్ సిస్టర్. సిద్దిపేటకి. ఓకే, రిజర్వేషన్ చేయించలేదా మీరు? సిద్దిపేటకి రిజర్వేషన్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది కదా, సంక్రాంతి అంటే మొత్తం ఇట్లాంటి ఉంటుంది కదా. రిజర్వేషన్స్ ఉంటే బాగానే ఉండేది, కానీ లేవుగా. ఇక దొరుకుతుంది అనుకొని వచ్చినాం. ఏమైనా ఫెస్టివల్ కదా, ఎక్కువ పండుగ చేస్తారేమో, ఎక్కువ బస్సులు వేస్తారు అనుకుంటున్నాం. కానీ ఇప్పటి వరకు సేమ్ పరిస్థితి ఉన్నది. మరి బస్సులు కొన్ని పెంచకపోతే ఇబ్బంది అవుతుంది. పండుగలకు పోయేటోళ్ళు కూడా చాలా ఫేస్ చేయవలసి వస్తుంది, ఎందుకంటే పిల్లలతో వస్తారు కదా. కొద్ది కష్టమైనప్పటికీ పర్వాలేదు, సొంతూరుకి వెళ్ళాలి, అక్కడే పండుగ చేసుకోవాలి, అక్కడే సరదాగా గడపాలి అనుకునే వారు కాస్ట్ రేట్ మాత్రం చూడట్లేదు. బట్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్పడం జరుగుతుంది. శివారు ప్రాంతాల ప్రజలు ఇళ్ల సమీపం నుంచి తమ స్వగ్రామాలకి వెళ్లేలా ఆర్టీసీ బస్సులు నడుపుతుంది. ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ నుంచి మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేట వైపుకు వెళ్లే షెడ్యూల్ బస్సులతో పాటు స్పెషల్ బస్సులను కూడా నడుపుతుంది. లింగంపల్లి, చందానగర్, మియాపూర్, టెలిఫోన్ భవన్, ఈసీఎల్, ఎల్బీ నగర్ ప్రాంతాల నుంచి విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని చెప్తున్నారు. మరి ఏదైనా చూసుకున్నప్పటికీ కూడా మనము అటు రైల్వే శాఖ కానీ ఇటు
బస్సు ఆర్టీసీ అధికారులు కానీ ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితి. అంటే పండుగలు వస్తే సామాన్యంగా వెళ్తుంటారు, దసరా కానివ్వండి, దీపావళి కానివ్వండి. బట్ సంక్రాంతి అంటే కొద్దిగా తెలుగువారి పండుగల్లో అతిపెద్ద పండుగ కాబట్టి అందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్ కనబరుస్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా ఇబ్బందులు పడుతూ, అంటే బస్సు కోసం టికెట్ల కోసం అన్న ఖాళీ ఉందా లేదా ఏంటి అని డ్రైవర్లను ప్రాధేయపడడం, ఎక్కడ చిన్న సీట్ ఉన్నా పర్వాలేదు కూర్చొని వెళ్ళిపోతాము అని చాలా రిక్వెస్ట్గా వెళ్ళడం చూడొచ్చు. ఇక్కడ స్పెషల్ బస్సెస్ అని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్పెషల్ బస్సెస్ మనం చూసుకున్నట్లయితే అవి చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈ బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కరీంనగర్ అటు దిక్కు వెళ్ళాల్సిన బస్సులు, సిద్దిపేటకు వెళ్లాల్సిన బస్సెస్ ఏవైతే ఉన్నాయో లోపలికి వెళ్ళి కూర్చోవాలి ముందుగానే. కిటికీ డోర్లు పూర్తిగా తెరవకుండానే అందులోంచి కిటికీ డోర్లోంచి వెళ్ళిపోయే సన్నివేశాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. కరీంనగర్ కానివ్వండి, ఈ ప్రాంతంలో జేబీఎస్ నుంచి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కరీంనగర్, సిద్దిపేట, రామగుండం, గోదావరి కానీ నిజామాబాద్ ఈ ప్రాంతాలు, బోధన్ ఈ ప్రాంతాలకు ఎక్కువగా సర్వీసెస్ ఉంటాయి సామాన్య రోజుల్లో. అదే ఉండడం దానికంటే ఎక్కువగా లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే అందరూ కూడా వేలాడుతున్నారు. లోపల కూర్చోవాలి, లోపల కూర్చొని సీట్ ఫిల్ చేసుకోవాలి, ఎందుకంటే రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి ముందుగానే ఎక్కేసి కూర్చోవాలనే ఉద్దేశంతో తమ పిల్లల్ని ముందుగానే ఈ కిటికీ డోర్లు ఏదైతే ఉన్నాయో కిటికీ డోర్ నుంచి లోపల ఎక్కిచ్చేయడం, డ్రైవర్ డోర్స్ నుంచి లోపలికి ఎక్కిచ్చేయడం, ఇటు నుంచి ఎక్కడ మనం చూసుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? ప్రతి పండగకి ఇదే జరుగుతుంది. ఎవ్రీ టైం మీరు తీస్తూనే ఉంటారు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఏంటి స్పెషల్ బస్ అంటున్నారు కదా, ఏంటి స్పెషల్ బస్సులోనే ఒకటి స్పెషల్ బస్ వేయండి కాదనట్లేదు, కానీ కాకపోతే ఆ ఫెసిలిటీస్ ఉండవు. 1.5%, ఎందుకంటే 180కి పోయే బస్సుని 280కి ఇస్తున్నారు. తీసుకోండి అనలేదు. 200 కాకపోతే 300 తీసుకోండి, కానీ కాకపోతే తీసుకున్నందుకు దానికి ఒక ఏంటి అంటే బస్ ఫెసిలిటీస్ ఉండాలి. పిల్లలు ఉంటారు, పండగ ఎవరికైనా పండుగ, గవర్నమెంట్ కైనా పండుగ, ఓన్కైనా పండుగ కాబట్టి తీసుకున్నందుకు దానికి వాల్యూ తగ్గట్టు చేయాలి. ఏదైనా కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్, మేము కూడా అన్నీ ఒకటేసారి ప్రొవైడ్ చేయమంటలేదు, కానీ తీసుకున్నందుకు దానికి అది చేయండి అంతే. మనం ఇక్కడ చూసుకోవచ్చు, అంటే డబ్బులు ఎక్స్ట్రాగా దండుకుంటున్నారు, దోచుకుంటున్నారు కానీ ఆర్టీసీ అధికారులు. బట్ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంలో వాళ్ళకు ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగల దృష్ట్యా సొంతూళ్లకు వెళ్ళి అక్కడ సరదాగా గడపవలసిన వారికి మాత్రం ఇబ్బందులు పడక తప్పదని చెప్పవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కానివ్వండి, ఇటు జేబీఎస్ ఎంజీఎస్ బస్ స్టాప్ లో కానీ ఎక్కడ చూసినా సర్కస్ వీట్లే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో కలిసి నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, జేబీఎస్ నుంచి. నిత్యం రద్దీగా ఉండే హైటెక్ సిటీ వెలవెలబోతోంది. సంక్రాంతికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లంతా సొంతూళ్లకు బయలుదేరడంతో సైబరాబాద్ లో వాహనాల రాకపోకలు లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. హైటెక్ సిటీ ఏరియాలో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి దేవి అందిస్తారు. సంక్రాంతి పండుగ సరదాలతో భాగ్యనగరంలో ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా తమ పల్లెలకు పయనం అవుతున్నారు. దీంతో నగరం అంతా కూడా నిర్మానుష్యంగా మారుతుంది. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ప్రజెంట్ మనం సైబర్ టవర్స్ దగ్గర ఉన్నాం. సైబర్ టవర్స్ ఏరియాలో చూస్తే కనుక ఇప్పటికే నిన్న రాత్రి నుంచే ఉద్యోగస్తులంతా కూడా తమ సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. నిన్న ఏదైతే శుక్రవారం వీక్ ఎండ్ అవుతుందో వాళ్ళకి సాటర్డే, సండే హాలిడేస్ ఉన్న నేపథ్యంలో అటు పండుగకు మరి 2 రోజుల ముందుగానే ఇక్కడ నుంచి పయనం అవుతున్న నేపథ్యం కనిపిస్తోంది. దీంతో ఒక్కసారి మనం చూస్తే మాత్రం మొత్తం టోటల్ గా అసలు ఎంతో రద్దీగా కనిపించే ఈ రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. ఏదో 1-2 వెహికల్స్ మాత్రమే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో టోటల్ గా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా పబ్లిక్ అంతా కూడా టోటల్ గా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఉన్న కొంతమంది కూడా ఈ రోజు సాయంత్రానికి మొత్తం ఖాళీ అయిపోతుంది. సో పండుగ వచ్చిందంటే చాలు భాగ్యనగరంలో మొత్తం ఖాళీగా మారిపోతుంది. నగరం అంతా కూడా పల్లెకు పయనమయ్యే రీతిలో ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు, ఒక పక్క హైటెక్ సిటీ కావచ్చు, మరొక పక్క గచ్చిబౌలి నుంచి వచ్చేటువంటి వెహికల్స్ తో ఎప్పుడూ కూడా మొత్తం రద్దీగా కనిపించే ఏరియా అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తూ మొత్తం పండుగ సందడి లేకుండా ఎక్కడికక్కడ మనం టోటల్ గా చూస్తే గనక ఒక వాతావరణం అనేది మనకి కనిపిస్తోంది. సో సాధారణంగా పండుగ వచ్చిందంటే సంక్రాంతి ప్రతిసారి కూడా ఈ విధంగానే మారిపోతూ ఉంటుంది. సంక్రాంతి పండుగ అనగానే మనకి అన్ని చోట్ల కూడా హడావుడి మొదలవుతూ ఉంటుంది. కానీ భాగ్యనగరంలో మాత్రం పండుగ వాతావరణం కనిపించకుండా ఈ విధమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది. సో టోటల్ గా మనం ఇక్కడ ఒక్కసారి చూస్తే మాత్రం టోటల్ గా ప్రతి ప్రాంతము ఏ విధంగా మారిపోయింది అనేది, ఎటు చూసినా కూడా రహదారులన్నీ కూడా ఇలాగే మారిపోయాయి. ముఖ్యంగా 2 రోజుల ముందుగానే ఈ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఏరియా మాత్రం
నిర్మానుష్యంగా. వీఐపీలు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ రద్దీలో లగడపాటి రాజగోపాల్ వాహనం కూడా చిక్కుకుంది. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి శ్రీధర్ వివరిస్తారు. లగడపాటి గారు మనతో ఉన్నారు. సార్ ట్రాఫిక్ ఆల్మోస్ట్ 10 కిలోమీటర్ల దాకా ఇలాగా ఉంది. ఐ థింక్ టోల్ గేట్ వాళ్ళు కూడా కొంత ముందుకెళ్ళి కూడా వసూలు చేసుకుంటున్నారు కూడా. సంక్రాంతి పెద్ద పండుగ జనరల్గా కృష్ణా గోదావరి జిల్లాలో కూడా తప్పకుండా దాని గురించి నేను కూడా వెళ్తున్నాను కూడా. మొత్తంగా సంక్రాంతి పండగ పురస్కరించుకొని వివిఐపీలు కూడా ఈ రోడ్ గుండా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ హైవే కావడంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ మరింతగా పెరిగింది. ఇక్కడ ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి దగ్గరుండి మరి ట్రాఫిక్ పోలీసులు కానీ జిఎంఆర్ సిబ్బంది కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వీఐపీల కోసం ప్రత్యేకంగా తొందరగా వెళ్ళే ఏర్పాటు కూడా చేశారు. దాదాపుగా 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ ఉన్నట్లుగా వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్రత్యేకంగా వాహనదారుల వద్దకే వెళ్ళి ట్రాఫిక్ టోకెన్స్ టోల్ గేట్ సంబంధించినటువంటి టోకెన్స్ ఇచ్చి డబ్బులు తీసుకుని టోకెన్స్ ఇచ్చే ఏర్పాట్లు కూడా ఇక్కడ టోల్ మేనేజ్మెంట్ అనేది చేసింది. అయితే ఇక్కడ టోల్ టికెట్ తీసుకుని టోకెన్ తీసుకుని నేరుగా టోల్ ప్లాజా వద్ద ఆగకుండా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కల్పించారు. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ పోలీసులు జిఎంఆర్ సిబ్బంది ఎప్పటికప్పుడు క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉదయం పొగమంచు ఉన్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ ఈరోజు మరింతగా ఎక్కువగా ఉంది. దాదాపుగా రోజుకు 15,000కు పైగా వాహనాలు వెళ్తున్నటువంటి పరిస్థితి సాధారణ రోజుల్లో. అయితే ఈ రోజు మాత్రం అంతా కూడా పట్టణం నుంచి ఊళ్ళల్లో సంక్రాంతి పండగను సెలబ్రేట్ చేసుకునేందుకు అంతా కూడా పయనమైనటువంటి పరిస్థితి ఉంది. హాలిడేస్ రావడంతో నేరుగా ఊళ్ళల్లోకి వెళ్ళి పచ్చని పంట పొలాలు పచ్చని పల్లెల్లో సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకునేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ఊళ్ళోనే ఈరోజు సాయంత్రం కల్లా ఊళ్ళకు చేరుకుని అక్కడ వెళ్ళిపోయి పండగను సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తున్నారు. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? జగ్గేపేట. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? 45 minutes to 1 hour పట్టింది ఇక్కడే. అంటే ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది? అంటే ఎప్పుడెప్పుడు ఊర్లోకి వెళ్దామా అని చెప్పి అనిపిస్తుంటుంది సంక్రాంతి పండుగ జర్నీ. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ చెప్పాయి. హాయ్ చెప్పాయి. మొత్తంగా ఈ జర్నీ ఎప్పుడెప్పుడు ఊర్లకు వెళ్దామా అని చెప్పి వెళ్తున్నటువంటి నేపథ్యం దాదాపుగా 45 minutes to 1 hour 2 hours కూడా పడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఇక్కడ వాహనదారులు ప్రయాణికులు చెప్తున్నారు. మొత్తంగా పండగలకు అంతా కూడా పట్టణం అంతా ఇక్కడ సందడి, వాహనదారుల సందడి, వాహనాల రష్ చూస్తుంటే పండగంతా సంక్రాంతి అంతా ఇక్కడే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎంత టైం పడుతుంది? ఎటు వెళ్తున్నారు? విజయవాడ. 1 hour పడుతుంది. పండగను ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఫుల్ ఎంజాయ్ చేద్దామని వెళ్తున్నాం. మొత్తంగా ఈ పండగ రష్ అంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది. పట్టణం అంతా పల్లెకు పయనమైందని మనం ఈ విజువల్స్ ద్వారా చెప్పుకోవచ్చు. మొత్తంగా మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వెళ్తూ? खोल देना है ना ऊपर ट्रैफिक आज के लिए क्या पैसे के लिए 1 घंटे से 5 किलोमीटर आ रहा हूँ हम लोग. ऐसे होने से क्या टोल के लिए लोगों को टॉर्चर कर रहे हैं ना. प्लीज आप बोलिए उनको कि आज के लिए कम से कम फ्री कर दे. ऐसे लोगों के लिए परेशानी हो रहा है बहुत. మొత్తంగా ట్రాఫిక్ ఒకటే కొంత ఇబ్బందికరంగా ఉంది. 5 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి దాదాపుగా 2 గంటల సమయం పడుతుందని చెప్పి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు.